88 ఇంకా బాగా రోజులు బతున్నావు నువ్వు. గవర్నమెంట్ దాస్తుంది ఇక మంచిగా తిరుగుకుంటా మంచిగా బతున్నావు. 2000 ఇస్తున్నా 4000 ఇస్తున్నా 2000 ఇస్తున్నా 2000 ఎవరు మన కేసీఆర్ పెట్టిందే కదా. కేసీఆర్ అంటే కొత్త పథకం ఏమి రాలే 2000 ఇస్తుండా. ఇప్పుడు అన్న మరి ఈ పింఛన్ గురించి నీ అభిప్రాయం చెప్పు. పింఛన్ గురించి ఏంది కదా అంటే ఎంక్వైరీ లేకుండా కేసీఆర్ ఇచ్చాడు. అనామత్ పారదైంగండి కేసీఆర్ ఎవరికి పెడతారు, అదొకటి మిస్టేకే. రేవంత్ రెడ్డి పెంచుడు ఎందుకు పెంచిండంటే ఈ హామీలు ఎందుకోసం ఇచ్చిందంటే నేను గెలవాలి అనేది ఇచ్చాడు. రెండోది రాష్ట్రంలో కూడా మనమే గెలుస్తాం, కేంద్రం భరిస్తుంది అని ఇచ్చాడు. కేంద్రం మనమే అయితే నేను ముఖ్యమంత్రి నేనే అయితే రెండు కలిపి అయితే మేమే అయినట్టుంటే రాజీవ్ గాంధీ చూసుకుంటాడు అంత అనుకొని ఇచ్చిండు బొమ్మల ఈ హామీలన్నీ ఇచ్చిండు. కానీ ఇది ఒకటి మిస్టేక్, గెలవలేదు అక్కడ. గెలవపోయే వరకు మిస్టేక్లో అయిపోయి ఇప్పుడు ఎలకాల పడ్డ కుడిలో కొట్లాడుతుంది. కాకపోతే మళ్ళీ ఏంది అంటే కొన్ని హైడ్రా అది ఇది అని అన్ని గడిచినాం చేస్తుంది. చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జరిగిన ఇంట్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు అది మిస్టేక్ కదా, అది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కట్టినాయి. సరే నీ అభిప్రాయం అది. సత్యనా చెప్పు. ఈ పెన్షన్ వీణ వృద్ధుల పెన్షన్ వీణ ఈ సీనియర్ సిటిజన్ ఉన్నారు కదా వాళ్ళ పెన్షన్ వీణ వీళ్ళ నీ అభిప్రాయం చెప్పు. వాళ్ళ అంటే ఇంకా ఎన్నేళ్ళు ఉన్నాయి? నాకు 57 ఉన్నాయి. నాకు పెన్షన్ మరి నువ్వైతే 57 ఉన్నట్లేవు ఉన్నది వేరే దొంగ రకంగా రాసుకున్నావా? డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది, డేట్ ఆఫ్ బర్త్ అప్లై చేసినావా? వచ్చినాయి. అదే మరి ఎంగు లెక్క కనబడుతున్నావు నాకు అని. నేను ఎంగు లెక్క కనపడడం కారణం ఏంటంటే పిల్లలను బట్టి కాదు ఏ విధంగా వెళ్తున్నాడో నాకు తెలుసు. అది ఆరోగ్య డాక్టర్ కాబట్టి నాకు తెలుసు. అదే మరి ఒకటి రేవంత్ రెడ్డి చేసేది తప్పంటావు. మా కేసీఆర్ చేసేది మెప్పు. కేసీఆర్ మెప్పు, రేవంత్ రెడ్డి తప్పు అంటే నీ అభిప్రాయం అది. పెద్ద మనిషి చెప్పే ఎప్పుడే ఎవరికి ఎప్పుడు బియ్యలేదు ఆమెను మా కూరబెట్టలు అయితే ఎవ్వరికి రాలే. ఏంటి రాలే చెప్తా. ఒకటి నువ్వు మన సిలిండరు 500 ఆఫర్స్ వస్తాయి అన్నాడు. 500 సిలిండర్ ఇస్తాడు. ఇప్పటికి మేము 1000 రూపాయలు కడతానే ఉన్నాం. ఇవరకు ఒక పైసలు వచ్చింది లేదు. 61 వచ్చింది నేను ఇవరకు పెట్టుకున్నా. నాకు ఇవరకు పింఛన్ రాలేదు. బడే ఒప్పుకునేది ఆరు పాత పింఛన్లు ఇచ్చిన వాళ్ళకు 2000 ఇచ్చిన వాళ్ళకు 4000 ఇస్తా అన్నాడు. 4000 కాదు కానీ 2500 ఇస్తా అన్నాడు. అది అబద్ధం ఆడదు. అది వృద్ధులకు 4000 ఇస్తా అన్నాడు. ముసలి ఇది వరకు ఒక్కొనికి వచ్చింది లేదు. అత్తకిస్తా అన్నాడు, కోడలికి ఇస్తా అన్నాడు. అత్తకిస్తా కోడలికి ఇస్తా అన్నాడు. ఇది లేదు. ఎవరికి ఇచ్చినట్టు? కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నాడు. మళ్ళా 6 పథకాలు నువ్వు ఇచ్చినావు అయిపోయింది. ఆమె కానీ పేపర్ ఇచ్చిండు. నేను చదువుకున్నాక అలా ఏమీ లేవు. తులం బంగారం ఇస్తా. తులం బంగారం లేదు. ఇవన్నీ ఎక్కడ ఇస్తాడు ఆయన అన్ని మన ఇంట్లో మనకే పెడతారు. ఎవడి ఇంట్లోకి లేరు కానీ అట్లా కాదు. ఒప్పుకున్నప్పుడు ఇవ్వాలి. ఉచిత బస్సు పెట్టిండు. ఎందుకు దేని కొరకు ఒప్పుకున్నావు ఇచ్చినావు కానీ వేస్ట్. అది ఇప్పుడు నా ఇంట్లో నా పెద్ద పువ్వాడకుండానే పోతుంది ఉచిత బస్సు. ఉచిత బస్సు ఉన్న కానుంచి మిమ్మల్ని ఎవరు దేక్తలేరు అంతేనా? ఉచిత బస్సు అని ఎందుకు దేకరే? చేసుకున్న భార్య ఎందుకు దేకరే? అబద్ధం ఆడద్దు మాట్లాడితే. అంటే మమ్మల్ని కేర్ ఒక్క నిమిషం. మీ ఉద్దేశం ఏంటంటే ఉచిత బస్సు పెట్టిన కానుంచి ఆడోళ్ళు మమ్మల్ని కేర్ చేస్తలేరు, మమ్మల్ని డబ్బులు అడగకుండా కేర్ చేయకుండా పోతున్నారు అంటున్నావు. అంటే నీ అభిప్రాయం అది చెప్పే. ఉచిత బస్సు పెట్టిండు, చక్కగా పోతున్నారు. అక్కడ సీకలు పట్టుకుంటు. దానికి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? చేసుకున్న మొగోడు ఏం చేస్తాడు? నువ్వు వాళ్ళిద్దరు కొట్టుకున్నాడు. అప్పుడు చేసుకున్న మొగోడు ఏం చేస్తాడు? ఉచితంగా బస్సు పెట్టా రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? తట్టుకోమని చెప్పి కొట్టుకోమని చెప్పి
అవు. చక్క పోవాలి చక్క రావాలి. అదే నాది సీటీ కొట్టుకుంటే దానికి ఎవ్వడు ఏం చేయలేదు. అంటే ఓపిక లేకుండా చేస్తున్నారు, అది రాజకీయ నాయకుని తప్పు కాదని నువ్వు అంటావు. నువ్వు చెప్పు. బా ఇప్పుడు నేను తప్పెట్లా కాదా? ఇప్పుడు నేను చెప్పాను రేవంత్ రెడ్డి చేసింది మన ఫోన్లో తప్పు, చాలా తప్పు. నేను కష్టం చేసుకుంటా, నేను ఇక్కడంతా పిల్లలు వస్తుందేమో, నాకు సర్ది ఎత్తదేమో అనుకున్నా. ఫ్రీ బస్ ఉందని అది వీక్తుంది. నేను ఏం చేయాలి? నిన్ను ఇక్కడికి రమ్మని పొద్దునాకు గుద్దండి అన్నారా? అదొకటి. నేను పొద్దునాకు ఆనే వండాలనా? అట్లా కాదు బాబా, అట్లా కదా, అట్లా కాదు. నువ్వు అంటే నీకు సర్ది తెచ్చేది పిరి బస్ ఉన్నదని నీకు సర్ది లేకుండా బస్ ఎక్కిపోతుందా? ఎక్కిపోతుంది. ఇదేంటే అనవసరంగా ఆయన బదనం చేస్తారు. ఇది కరెక్ట్ కాదు, అది ఇది కరెక్ట్, రాంగ్ నువ్వు మాట్లాడేది. అంటే నీకు సర్ది తెచ్చేది ఉండగా తెలిసి ఉండగా కూడా పిరి బస్ ఉందని నేను ముడ్డండే పెట్టి బస్ ఎక్కిపోతుంది అనే. ఏంటే ప్రతి ఒక్కటి రాజకీయ నాయకులు తప్పు చెబుతుంది, కరెక్ట్ కాదు. తప్పు అది. నేను పని చేస్తాను అనుకున్నా, నేను పోయినా నాకు ఇంటికాడ నేను ఏదైనా పని చేస్తాను పోతుంటే నాకు ఓడి తేవాలి. నేను మళ్ళీ కావాలి నా ఇంటికి. నువ్వు నాగలు దున్నుతున్నావు, నీ సర్ది కొంటే పోవాలని నీకు భార్యకి తెలుసు. కానీ బస్సు కిరాయి లేదని నీకు సర్ది ఇడిచిపెట్టి బస్సు కిరాయి లేదని నీకు చెప్పకుండా పోద్దా అనే భార్య. ఎంత కరెక్ట్ కాదు. తప్పది, రాంగ్ ఇది తప్ప.